ఓం శ్రీ మాత్రే నమః. మీరు నమ్మినా నమ్మకపోయినా మీనరాశి వారికి మరొక 4 రోజుల్లో జరగబోయే మార్పులు ఇవే. ఒక స్త్రీ ప్రవేశం మీ దశ మారబోతుంది. ఊహించని శుభ మార్పులు మీ జీవితంలో ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, మరొక 4 రోజుల్లోనే వీరి దశ ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. ఈ మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగంలో మనస్సౌఖ్యం కలదు. స్వస్థాన ప్రయత్నాలు మేలును కలిగిస్తాయి, ఫలిస్తాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలున్నాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఈశ్వర ఆరాధన చేస్తే ఇంకా మీకు చాలా మంచి ఫలితాలు అయితే పొందగలుగుతారు. చంద్ర అనుగ్రహంతో మనోబలం పెరుగుతుంది. బృహస్పతి యోగం శుభాన్ని ఇస్తుంది. ప్రశాంతంగా ఆలోచించి పనులు ప్రారంభిస్తే విజయాలు ఖాయం అవుతాయి. ఉద్యోగంలో స్వల్పాటంకాలు ఉన్నప్పటికీ దైవబలం తోడుగా ఉంటుంది. వ్యాపారంలో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో అభివృద్ధి సాధిస్తారు. ఓర్పు మీ ప్రధాన బలం. సూర్య ధ్యానం మీకు ఎంతగానో శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మీనరాశి వారికి సమయం అంతా కూడా అదృష్టం మీకు కలిసి రాబోతోంది. కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు అని చెప్పడంలో కూడా మీకు సందేహం అయితే అసలు కనిపించడం లేదు. ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉండబోతూ ఉంది. ఈ రాశి వారికి డిసెంబరు నెల 2025 అత్యంత అద్భుతమైన నెలగా నిలవబోతోంది. ముఖ్యంగా వృత్తి జీవితంలో అఖండ విజయాలు సాధిస్తారు. ఈ నెల ద్వితీయార్థంలో కుజుడు, రవి, శుక్రుడు మీ 10వ ఇంటికి చేరడం వలన మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. డిసెంబర్ 5న గురువు 4వ ఇంటికి అంటే సుఖస్థానంలోకి మారడం చేత గృహ సంతోషం, వాహన యోగం కలుగుతాయి. 1వ ఇంట్లో జన్మశని ఉన్నప్పటికీ ఇతర గ్రహాల బలం కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఇది కెరియర్లో మలుపు తిప్పే నెల అనే చెప్పాలి. డిసెంబరు తర్వాత కుజుడు, డిసెంబర్ 16వ తేదీ తర్వాత రవి 10వ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. పదోన్నతి లేదా అధికార బాధ్యతలు స్వీకరిస్తారు. పై అధికారులు ప్రశంసలు కూడా మీరు ఈ సమయంలో పొందవచ్చు. ఈ నెల ప్రథమార్థంలో 9వ ఇంట్లో గ్రహాల సంచారం వలన విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంత బదిలీలు కూడా అనుకూలంగా ఉంటాయి. మీ పనితీరుతో సహోద్యోగులను కూడా ఆశ్చర్యపరుస్తారు. అయితే జన్మశని వలన పని ఒత్తిడి, అలసట ఉంటుంది, కానీ ఫలితం మాత్రం చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈ నెల అయితే చాలా బాగుంటుంది. వృత్తిలో ఉన్నతి కారణంగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయం గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగంలో జీతం పెరుగుదల లేదా బోనస్ పొందే అవకాశం కూడా ఉంటుంది. పూర్వీకుల యొక్క ఆస్తి ద్వారా కూడా లాభం చేకూరవచ్చు. ఖర్చుల గురించి చూసుకున్నట్లయితే 12వ ఇంట్లో రాహువు, 4వ ఇంట్లో గురువు వలన ఇంటికి సంబంధించిన ఖర్చులు కూడా పెరుగుతాయి. గృహోపకరణాలు లేదా వాహనాలు కొనుగోలు కోసం కూడా ఖర్చు చేస్తారు. పెట్టుబడులు చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లుపై పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది చాలా మంచి సమయం, కానీ ఊహాజనిత వ్యాపారాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అయితే మీకు ఈ సమయంలో చాలా అవసరం. జన్మరాశిలో శని వలన కీళ్ల నొప్పులు, అలసట లేదా దీర్ఘకాలిక సమస్యలు కొంచెం ఇబ్బందులు కలిగించవచ్చు, కానీ 6వ ఇంట్లో కేతువు రోగ నిరోధక శక్తిని ఇస్తాడు. 4వ ఇంట్లో గురువు వలన ఛాతీ లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. యోగా, ప్రాణాయామం చేయడం వలన మానసిక, శారీరక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కుటుంబ జీవితం కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. గురువు 4వ ఇంట్లోకి రావడం వలన తల్లిగారి యొక్క ఆరోగ్యం
మెరుగుపడుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. బంధువుల రాకతో సందడి ఉంటుంది. అయితే ఒకటవ ఇంట్లో శని కారణంగా మీలో కొంత నిరాశ, నిస్పృహ ఉండవచ్చు. అయితే కుటుంబ సభ్యుల ఆందోళనకు గురి చేయవచ్చు. మీ భావాలను వారితో పంచుకోవడం చాలా మంచిది. జీవిత భాగస్వామితో మీకు సంబంధాలు కూడా చాలా బాగుంటాయి. వ్యాపారస్తులకు ఇది ఒక సువర్ణ అవకాశం. 10వ ఇంట్లో గ్రహాల సంచారం వలన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. మార్కెట్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారుల నుండి సహాయం లభిస్తుంది. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి నెల ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. 4వ ఇంట్లో గురువు వలన చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యంగా పాఠశాలకు విద్యార్థులకు, డిగ్రీ చదువుతున్న వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధించవచ్చు. సాంకేతిక విద్యను అభ్యసించే వారికి 10వ ఇంట్లో కుజుడు అద్భుతమైన ఫలితాలను కూడా అందిస్తాడని చెప్పడంలో సందేహం లేదు. వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, ఈ సమయంలో మీరు మరిన్ని శుభ ఫలితాల కొరకు కొన్ని పరిహారాలు అయితే పాటించాలి. శని దోష నివారణ కొరకు, జన్మశని ప్రభావం తగ్గడానికి శనివారం నాడు ఆంజనేయ స్వామిని దర్శించుకోండి లేదా హనుమాన్ చాలీసా చదవండి. 4వ ఇంట్లో గురువు అనుగ్రహం కోసం గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని పూజించండి. రాహువు కొరకు 12వ ఇంట్లో రాహువు వలన నిద్రలేమి సమస్యలు ఉంటే పడుకునే ముందుగా ధ్యానం చేయండి. మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యానికి ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేసినా మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రమూ చేత కాదని చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. వీరు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రమూ తీర్చుకోరు. దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. మీనరాశి వారికి చేతులు, పాదాలు చాలా పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా తోడు ఉండాలి. వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు చాలా అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు కూడా వీరు మార్చుకుంటూ ఉంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.